అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి మల్కాజ్గిరిలో రౌడీ రాజ్యానికి ఆఫ్ ద కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి సంఘటన మనం గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది? మొన్న ఏదైతే బోనాల పండుగకు సంబంధించి దేవాలయాలకు ఇచ్చేటువంటి చెక్కులకు పంపిణీలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్లను కాదని చెప్పేసి అసలు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ చేసినటువంటి హల్చల్, ఆయన ఎక్కడో ఏమంటారు వేరే నియోజకవర్గానికి సంబంధించి ఆయన కొడుకు వచ్చి చేసినటువంటి హల్చల్, ఆ తర్వాత కార్పొరేటర్లపై భౌతిక దాడులు దిగినటువంటి సందర్భం ఈరోజు మల్కాజ్గిరిలో జరుగుతుంది. అసలు నిజంగా ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి 141 డివిజన్ సునీత ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ సునీత వాళ్ళ హస్బెండ్ రాము యాదవ్ మనతో ఉన్నారు. ఆయన కూడా మొన్న బాధితుడు, ఆయన మీద కూడా భౌతిక దాడి జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఈ దాడి ఏంటి అనే అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. బాగుందన్న, కుదురుతుందన్న, అసలు ఏం జరిగిందా సార్? ఏం జరిగిందంటే ఒక కక్షపూరితంగా ఒక ప్లానింగ్ తోటి నా మీద అటాక్ చేయడం జరిగింది సార్. ప్రతి సంవత్సరంలోని మేము గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాల పండుగ చెక్కులు నా డివిజన్లోని విజయ వినాయక స్వామి టెంపుల్లో పెట్టుకుంటాం మేము ఎప్పుడు. ఈసారి ఏం జరిగిందంటే వాళ్ళు ప్రణాళికబద్ధంతో ఒక టార్గెట్ తోటి దాన్ని అల్వాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అల్వాల్ ఏంటంటే కోటవేట్ దూరంలో పోలీస్ స్టేషను, పక్కకే వెంకటేశ్వర స్వామి ఆలయము, ఎండోమెంట్ ఆలయము, తర్వాత మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు పక్కకే. సో కాబట్టి ఆయన లోకల్ ఏరియా కాబట్టి ఒక స్కెచ్ చేసి నన్ను టార్గెట్ చేసి టెంపుల్లో పెట్టడం జరిగింది. సరే, ఒక గవర్నమెంట్ ప్రోగ్రాము, ఒక దేవాలయ ప్రోగ్రాము, అక్కడ మాకు కూడా చెప్పుండి ఫేస్ టు ఫేస్ కొట్లాడుతుంటే సరే నువ్వు 10 కొట్టుండొచ్చు, నేను 2 కొడుతున్నాము, అది వేరే విషయం. ఒక దొంగ లెక్క నాపై దాడి చేశారు, ముక్కుమోడిగా దాడి, అది కూడా ఒక 10-15 మంది ఒకటేసారి నా మీద అటాక్ చేయడం జరిగింది సార్. సో ఒక చెక్కుల ప్రోగ్రాము, ఒక దైవ కార్యక్రమంలో 9 డివిజన్ నుంచి వచ్చినటువంటి దేవాలయ కమిటీ చైర్మన్లు వాళ్ళందరి సమక్షంలో ఇంత పెద్ద దాడి చేయడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, రౌడీ పరిపాలన నడుస్తుంది సార్ మల్కాజ్గిరిలో. ఓపెన్గా చెప్తున్నాను, గత 10 ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఇప్పుడు మేము బీఆర్ఎస్లో మేమైతే పార్టీ విడిపోలేదు సార్. పార్టీ మారనందుకే నా మీద కక్ష పెంచుకొని ఈ దాడులు జరుగుతున్నాయి సార్. ఇదే విషయానికి సంబంధించిన మొన్న ఎవరైతే ఎమ్మెల్యే కొడుకు మీ మల్కాజ్గిరి చౌరస్తాలో చేసినటువంటి బండి మీద కూర్చొని లేకపోతే హల్చల్, నిజంగా చెప్తున్నా అది ఎవరు చూసినా కూడా కడుపైతే తరుకుపోతుంది. ఒక లోకల్ గా నాయకులుగా, దాంతో ఎట్ ద సేమ్ టైం ప్రోటోకాల్ ఇష్యూ, సిఐలని ఎస్ఐలని పట్టుకుని వచ్చి ఓడీడ సిఐ ఓడీడ ఎస్ఐ అన్న కడికి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అతను ఒక ఎమ్మెల్యే. చిన్న ఏజ్లోనే అతనికి ఇంత పెద్ద గౌరవం దక్కింది. మేము కూడా దాన్ని ఆశీర్వదిస్తాం. కానీ మంచి పనులకు ఉపయోగించాల్సిందని మేము అనుకుంటున్నాం సార్. సరే, మీరు ఒక మెదక్ ఎమ్మెల్యేగా గెలిచారు, సరే మేము మీ ఫాదర్ని ఏమైనా తిట్టినా చేసినా దానికి నువ్వు వచ్చి మా మీద ఏదైనా చేస్తే దానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఇంత చిన్న వయసులో నీకు వచ్చినప్పుడు పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకొని ఇంకా ముంగడికి ఎదగాలనేదే మా ఆశ ఎవరికే. కానీ ఈవెన్ ఓటర్లు అయినా సరే, పబ్లిక్ అయినా సరే, చిన్న ఏజ్లో మీకు అవకాశం వచ్చింది, అంత చిన్న ఏజ్లో ఎవరికి రాదు. అట్లాంటివి సద్వినియోగం చేసుకోమన్నదే మా యొక్క ఇది. కానీ దాన్ని చెడుగా తీసుకెళ్తే మాత్రం ప్రజలు ఎవరు కూడా ఇవాళ రేపు చూస్తూ ఉండలేరు. ఎందుకంటే సోషల్ మీడియాలు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, మీడియా ఉన్నది, అన్నీ కూడా ఇట్లా సెకండ్లో వైరల్ అయిపోతుంటాయి. సరే, మంచి పోకపోవచ్చేమో, చెడు మాత్రం సెకండ్లో వ్యాపిస్తుంది. సో ఇక ముందైనా ఇట్లాంటి చర్యలు చేయకూడదని మేము భావిస్తున్నాం. పర్టికులర్ గా మీ వైఫ్ ఎవరైతున్నారో కార్పొరేటర్ సునీత గారికి సంబంధించి కూడా ఆమె మీద కూడా భౌతిక దాడి జరిగింది, కొంచెం వల్గర్ గా ప్రవర్తించారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి నిజమా సార్? ఇది పక్క ప్రణాళికతో చేశారు సార్. ఒక ఎండోమెంట్ లో స్థానిక ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ కాలంలో ఎండోమెంట్ ఈవో వీరేశం గారు మాకు ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మాతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి బీర్లా ఐలాల్ గారిని కూడా ఆహ్వానించారు సార్ అక్కడికి. సరే అని చెప్పి మేము మా ఎమ్మెల్యే గారు అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అక్కడ ఎవరో తెలియని వ్యక్తిని ఒక వ్యక్తి సీట్లో ఫస్టే కూర్చొని, అంటే వాళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్డ్ కదా గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు సార్. ఒక బీర్లా గారు ఎమ్మెల్యే గారు కూర్చోక ముందుకే కూర్చొని సీట్లోకి వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చున్నాక లోమన్ అంటే ఒక కార్పొరేటర్లకు మర్యాద ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుండగా, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ గొడవ. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. నేను ఒకటే అంటున్నాను, ఇన్నిసార్లు మేము ప్రోగ్రామ్ చేసినాము, చెక్కులే ప్రోగ్రాంలు చేసినాము. గత సంవత్సరం కూడా మేము ప్రభుత్వం మాది లేదు, మరి అప్పుడు కాలేదు సార్. ఇప్పుడే ఎందుకైనాయి? 3-4 సంవత్సరాల నుంచి కావాలి కదా సార్. ఈ దాడులు అన్నట్టు ఈ రోజు నుంచి జరుగుతలేవు సార్. మల్కాజ్గిరిలో 10 ఏళ్ల నుంచి ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి
జరుగుతున్నాయి సార్. నేను ఒక్కనే బాధితుని కాను, ఇవాళ నేను బాధితుని. నాకంటే ముందు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు, ఆర్ఎస్ఎస్ నాగరాజు గారు, ఈస్టర్న్ బాబు కంటెస్టెడ్ కార్పొరేటర్ అతని మీద, అల్వాల్లో డోలి రమేష్ గారి మీద, నందికంటి శ్రీధర్ మీద, అదేవిధంగా శ్రీధర్ గౌడ్ మీద, అంటే మల్కారి కాన్స్టిట్యూన్సీకి ఎప్పుడైతే మాజీ ఎమ్మెల్యే గారు ఫోకస్ చేశారో సార్, మాట వింటే మంచిది, లేకుంటే కొట్టడం. నిన్న జరిగిన దాడిలో ఇక ఉన్నారా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు అక్కడ ఉన్నారా సీన్ లో? లేరండి. అతని అనుచరులు ఉన్నారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారమే, అంటే అతని ప్రోటోకాల్ ఉండదు కాబట్టి రాడు సార్, మనుషులను పంపిస్తాడు సార్. స్టేజ్ మీద కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకులు లేరు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ హల్చల్. గుడిలో ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఇక్కడ మనం క్రియేట్ చేసి గొడవ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ సార్, అంతకుమించి ఏం లేదు. ప్రోటోకాల్ ఇష్యూ అంటున్నారు. ప్రోటోకాల్ ఇష్యూ ఎవరైతే అక్కడ కూర్చున్నారో, నువ్వు ఎవరంటే నేను రేవంత్ రెడ్డి మనిషిని కాబట్టి కూర్చుంటా అని చెప్పేసి అన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. నిజమా? అదే ఏదైనా ఉంటే అఫీషియల్ గా పేపర్ రిలీజ్ చేయమనండి. యాజ్ ఎ కార్పొరేటర్ అయితే గవర్నమెంట్ మాకు ఒకటే సర్టిఫికెట్ ఇస్తుంది కదా. ఎమ్మెల్యే గారికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా, శాసనసభ్యులకు అయితే గవర్నమెంట్ ఇస్తుంది కదా సర్టిఫికెట్. మళ్ళీ అతను ఏమన్నా ఉంటే షో చేయమనండి. ఒకవేళ రేవంత్ రెడ్డి మనిషి అయితే రేవంత్ రెడ్డి మహిళలను గౌరవించాలి, మామూలుగా మనం ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వనప్పుడు ఒక మానవత్వం ఉండదండి. అతను కూడా తల్లిదండ్రులు లేరా, ఒక తల్లే కదా వానికి అన్నది. మరి లేడీస్ తోటి ఎట్లా మాట్లాడినది తెలియదా? మరి అట్లాంటప్పుడు లేడీస్ని కూడా చోట ఏమన్నా ఉంటే మాతోటి కొట్లాడాలి. ఎస్, అబాగ్ దుబాగ్ కొట్లాడదాం రండి. మీరు 10 మంది వస్తారా, మేము 10 మంది వస్తామా? సరే, వాళ్ళు ఆర్థికంగా ఇలా రూలింగ్లు ఉన్నారు. నిజంగా సార్, అసలు ప్రజాస్వామ్య లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నారు సార్. లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్, డీసీపీ, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు సార్. ఇదే విషయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మీరు బీర్లైలే కూడా వచ్చారని చెప్తా ఉన్నారు. మరి ప్రోటోకాల్ అంశానికి సంబంధించి నువ్వు ఓవర్ బాబు ఇటు ఎందుకు కూర్చున్నావు అని చెప్పేసి ఆయన అడగలేదా? అదే అంటున్నా కదా సార్, అతను అంటేనే ఉన్నాడు పాపం. మా దగ్గర మా కాన్షియన్స్ ఎట్లుంటే మేము అంతా కలిసిమెలిసి ఉంటాం, మీరు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు? వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడ్డ మహిళలను మీరు వాళ్ళ గౌరవం మీరు అని అంటే కూడా ఇన్లేదు సార్. వాంటెడ్లీ గొడవ స్టార్ట్ చేసేసారు అంతే. ఇంకా ఈరోజు ఒక ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గెలిచిన ఒక మహిళా కార్పొరేటర్కి దిక్కులేదు, భౌతికల దాడి దిగుతున్నారు. మరి ఎట్లా ఈ మల్కాజ్గిరిలో రౌడీ రాజకీయం ఎన్ని రోజులు, ఏంది పరిస్థితి? సార్, నేను మల్కాజ్గిరి కాంగ్రెస్ మిత్రులకు ఒకటే చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి నిలబడాలనే ఉద్దేశం లేదు. లేకుండగా కక్ష సాధింపు చర్యలతోటి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్స్ అందరికి కొట్లాటలు పెట్టేసి, కొట్లాట తగాదాలు పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన ఉన్నట్టున్నారు సార్. ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ మిత్రులకు ఒకటే చెప్తున్నా, మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీకేమైనా ఉపయోగం వచ్చిందా? నాకు చాలా వచ్చింది సింపతి, మాకు సింపతి వచ్చింది. దానివల్ల మీకు ఉపయోగం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది లాభం, లబ్ధి ఏం జరిగింది అన్నది. మేము ఎవరన్నా తిట్టినామా, ఎవరన్నా దూషించినామా? కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా తిట్టినామా? కొన్ని రేవంత్ రెడ్డి గారిని తిట్టినామా? మాజీ ఎమ్మెల్యే గారిని తిట్టినామా? సార్, నేను నిజంగా చెప్తాను సార్, నాకు మా ఆత్మాభిమానం ఉంది. మాజీ గారు నన్ను కార్పొరేటర్ చేశారు. 18 నెలల నుంచి ఏ రోజు కూడా నేను ఇక్కడ కూడా ప్రెస్ మీట్ ఆయన గురించి తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం, ఎస్ మంచైనా చెడైనా నన్ను ఒక కార్పొరేటర్ చేసిన ఉద్దేశంతో ఈ రోజు వరకు. కానీ ఎప్పుడైతే నిన్న జరిగిన సంఘటన నుంచి సరే, ఆయన దగ్గర 20 ఏళ్ళ నుంచి పని చేసినానికి ఒకటే ట్రీట్మెంట్, నెల కింద వచ్చినానికి ఒకటే ట్రీట్మెంట్, చెప్పుడు మాటలతోటి మనుషులను దూరం చేసుకున్నాడు సార్. ఇలా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది సార్. ఇలా పార్టీ వీడి మీరు పోయారు, మేమో లేదు. మాలాంటి వాళ్ళు మీరు ఎంబడి పెట్టుకుంటే ఎందుకు సార్? గెలుస్తున్నాయి కదా. మరి అంటే మామూలుగా ఓన్లీ పార్టీ మారలేదన్న కక్షతోటి, అదే పార్టీ మారలేదనే కక్షరా, లేకపోతే నిజంగానే ఇక్కడ పార్టీని బలోపేతం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన ఇవన్నీ చర్యలు చేసుకుంటాడు ఎట్లా అంటారు? సార్, కొట్లాటలు చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్. ప్రజాక్షేత్రంలో పోవాలి, పబ్లిక్ లో ఉండాలి సార్. ఈరోజు చూడండి, ఇవి ఫైల్స్ ఇవి గత 4 ఏళ్ల నుంచి 141 డివిజన్ లో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఫండ్ తెచ్చినది ఇయర్ వైజ్ మీరు చూడండి. దగ్గర మేము పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో ఉంటాం సార్. ప్రజల సమస్యల మీద తిరుగుతాము. నాకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఒక రిజర్వాయర్ తీసుకురావాలి, ఒక ఆర్యూబీ చేయాలి, పబ్లిక్ సమస్యలు చేయాలనే దాని మీద నేను పొద్దున్న లేస్తే మేము పబ్లిక్ ఉన్నాం. సో ఆ ఓరోన్ గుణముతోటే పబ్లిక్ లో ఉన్నాడు, మేము ఏం చేయలేము మనం అని చెప్పేసి సార్, ఈ రోజు కూడా నా డివిజన్ నేను ఎక్కడ ఒక 1 MP కరప్షన్ లేదు. ఓపెన్ ఛాలెంజ్. పబ్లిక్ లో నా ఫెయిత్ను తట్టుకోలేక ఏ విధంగా నన్ను టార్గెట్ చేయాలని చెప్పి, ఇప్పుడు నా సహచరుడు ఇంకో అతను ఉండేవు, మీనా ఉపేందర్ రెడ్డి గారు అని, ఆయన కూడా బీఆర్ఎస్ పని. సో ఆయన ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ గా బీఆర్ఎస్. రామ్ యాదవ్ అనేటువంటి సచ్చే వరకు ఇదే పార్టీలో ఉంటాడు తప్ప వేరే పార్టీ పోడు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎంత సపోర్ట్ వచ్చింది? వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడారు సార్. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ అయిన రోజు రాత్రి హరీష్ రావు గారు మాట్లాడారు,
షమీపూర్ రాజ్ మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. సో మా ఎమ్మెల్యే గారు మా ఎంబడే ఉండి 100% ఉంది సార్. పార్టీ సపోర్ట్ ఉంది సార్. సార్ ఇలా అధికారం మాకు లేకపోవచ్చు, కానీ రేపంటే రాదా సార్? ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్ళ తర్వాత మాకంటూ ఒక రోజు వస్తుంది కదా సార్. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది సార్? సార్ ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఇప్పుడు మా మల్కల్ కాంగ్రెస్ మిత్రులు కానీ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రలో జరుగుతుందో రాజకీయం ఇంకేం చేశారు సార్? ఇంకో 5 సార్లు నా మీద అటాక్ చేశారు. ఇప్పుడు మీతో ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత సార్, ఇప్పుడు మీతో ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత ఇంకో 5-6 ఉంటాయి, నేను ఫేస్ చేస్తాను. నేను ఆల్రెడీ డిసైడ్ 18 నెలల కింద నేను డిసైడ్ అయినాను. నా మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, 10 కేసులు పెడతారని. సార్ ఇప్పటికి నా మీద 7 ఎఫ్ఐఆర్లు అయినాయి సార్ భర్తగా. అదే 7 కేసులు నేను వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద పెడితే జీడీ ఎంట్రీ చేశారు సార్. పోలీస్ వ్యవస్థ అంటే పోలీసు వాళ్ళకి జీతం మైనంపల్లి గారు ఇస్తున్నారా లేకుంటే గవర్నమెంట్ ఇస్తుందా సార్? లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది. నచ్చిన మనుషులను ఇక్కడ తెచ్చేసుకుంటాడు. ఏసీపీలను, డీసీపీలను, సిఐలను అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళతో రన్ చేస్తున్నాడు సార్. అవును సార్. మామూలుగా ఆయన కొడుకు సంబంధించిన దాంట్లో ఎవరైనా ఇక్కడ ఎస్ఐ ఎవరైనా సిఐ అన్న కాడికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ వాళ్ళకు కొమ్ము కాస్తుందంటే ఏం చెప్తారు? అంతే సార్. ఇక్కడ వచ్చిన సిఐలు అంతా కూడా పైరవీలనే వస్తారు సార్. సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు. అప్పుడు వాళ్ళకి బానిస బతుకులే కదా సార్. నేను ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, సిపి గారిని అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతున్నా. అది సార్ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీదనే చేసుకున్నాడు సాయి అనేటోడు. ఈ రోజు వరకు వారి మీద ఏం కాలేదు. పోలీసుల మీద చేసుకుంటూ నా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్, చూపిస్తాం మీకు. ఇప్పుడు చూపిస్తాం మీకు వీడియో. మరి ఒక పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే ఒక ఎంత లేదన్నా కానీ పోలీస్ ఆఫీసర్సే కదా సార్. ఎంత గౌరవం ఇవ్వాలి మనము? మరి ఎక్కడ పోతుంది సార్? ఇలాంటి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ అంటే ఒక డీజీపీ గానీ ఒక సిపి గానీ ఎలాంటి రియాక్షన్ లేదే దీని మీద. మీరు భౌతికంగా దాడి జరిగింది, ఇప్పుడు ఇవన్నీ దెబ్బలు అవే కదా. అయ్యో అయ్యో, ఇప్పుడైతే ఏం కదా, ఇబ్బంది ఏం లేదు. ఇంత దాడి జరిగిన తర్వాత మీరు ఏమైనా కేసు పెట్టే ప్రయత్నం చేశారా? నా మీద అత్యాయత్నం ప్రయత్నం జరిగింది సార్. నేను పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు దీని హత్యా ప్రయత్నం తీసుకుంటే నేను పెట్రోల్ చచ్చిపోతానని చెప్పుకున్నాను సార్. నాకు ఖచ్చితంగా నా మీద జరిగింది మాత్రం నన్ను టార్గెట్ చంపడానికే చేశారు. నేను ఎవరి ప్రోద్బలంతో అంటే మీరు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో అంతే సార్. ఎందుకంటే నేను అంత నెంబర్ పోలేదు కాబట్టి నన్ను టార్గెట్ చేసి సార్ మల్కైలో చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు అల్వాలో అక్కడ పెట్టుకొని మల్కైలో అయితే మా మీద చేసేద్దాము ఇవన్నీ లేదు కాబట్టి అల్వాల్లో ప్రోగ్రామ్స్ చెప్పి చేసుకొని ఒక టార్గెట్ ప్రణాళికతోటి ఇది ఒకటి చేశారు సార్. ఫైనల్ గా రామన్న, ఇక్కడ మల్కాజ్గిరి అనేది ఎవరినైనా ఆదరిస్తుంది. చాలా మంది బయటి జిల్లాల వాళ్ళు ఎక్కడెక్కడో నాయకులు తీసుకొచ్చి ఇక్కడ మంత్రి పదవులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు కూడా అయ్యారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా మీ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో కూడా ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇంత కక్షపూరితంగా మీ మీద పర్టికులర్ మీ లోకల్స్ మీద ఎందుకు చేస్తున్నట్టు సార్? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలకు ఖచ్చితంగా మేము ఇక్కడ మల్కేర్లో ఎన్నోసార్లు ఎలక్షన్స్ అయినాయి, కొట్లాడతాం, అన్ని పార్టీలను కలిసిమెలిసి ఉండదు. ఎప్పుడైతే ఈ 10 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారో ఈ సంస్కృతి ఏర్పడింది సార్. మల్కేర్లో రౌడీ పరిపాలన జరుగుతుంది, గుండాగిరి, రౌడీజం విచ్చలవిడిగా పేరిపోయింది ఈ 10 సంవత్సరాలు మల్కేర్లో. అవునండి, ఈ సందర్భంగా రౌడీ పరిపాలన జరుగుతుంది సార్. నిజంగా చెప్తున్నాను సార్. అసలు మల్కాయరు ప్రజలు గ్రహించాలి, మల్కాయరు ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి మల్కాయరులో ఏం జరుగుతుంది సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజశేఖర్ సార్, ప్రొద్దున లేస్తే ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు, ఒక 4 ప్రాజెక్టులు తీసుకురావాలని తిరుగుతున్నారు సార్. ఇలా ఒక ఆర్ఈపీలు తీసుకొచ్చారు, ఆర్ఓపీలు తీసుకొచ్చారు, మాకు ఒక రిజర్వాయర్ శాంక్షన్ చేయించారు, ఇప్పుడు మాకు ఒక 100 ఫీట్ రోడ్ శాంక్షన్ చేయించారు సార్. ఇది సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా ఏ ఫండ్ అడిగిన ఇస్తున్నా సార్. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారికి నేను సవాళ్ళు ఇస్తున్నాను, నువ్వు ఈ 18 నెలల ఎన్ని కోట్లు మల్కాజ్గిరికి తీసుకొచ్చారు? ప్రభుత్వం మీదే కదా సార్. ఎన్ని కోట్లు తీసుకొచ్చారు? తేవాలి కదా, మరి ఎందుకు తీసుకురాలేదు? మరి అదే మెదక్ కాన్స్టిట్యున్సీకి 750 కోట్లు మీరు తీసుకొచ్చారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 26 రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ ఇనాగ్రేషన్ చేశారు. మరి ఇక్కడ మీరు నిలబడి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గారు మీకు మల్కాజ్గిరి మీద చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు వరకు మీరు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చారు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి సార్. వచ్చే ఫండ్ నాపుతున్నారు సార్. నా డివిజన్ లో ₹1 ఫండ్ అని ఇవ్వకుండా అధికారులను బెదిరించి, కమిషనర్లను బెదిరించి, జోనల్ కమిషనర్ బెదిరించి నాకు ఫండ్ రాకుండా చేస్తున్నారు సార్. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు సార్. ప్రజలు మా డివిజన్ లో ఓపెన్ గా చెప్తున్నారు సార్. కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ సార్, ఖచ్చితంగా ప్రెజర్ ఉంటుంది సార్, మీరేం భయపడకండి, వీఆర్ విత్ యూ
ఈ సందర్భంగా ఫైనల్ గా మైనంపల్లి కుటుంబానికి లేకపోతే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులకు ఒక అక్కడ మెదకు ఇక్కడ మల్కాజ్గిరి మాదే ఇకపై ఇక్కడ మొత్తం మేము రాజకీయం చేస్తాం ఎట్లా చేస్తాం చూడని చెప్పేసి అనే వ్యక్తులకు ఏం చెప్తారన్న? సార్ ఒకటే సార్, ప్రజాశీసంలో ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ ఇచ్చారు. ఏమని? ఇప్పుడు మీరు పబ్లిక్ లో పనులు చేసి ఉంటే గెలిచేవారు కదా సార్. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కూడా నిలబడండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. నిలబడనండి, పార్టీ తరపున నిలబడండి, మా పార్టీ తరపున మా ఎమ్మెల్యే గారు నిలబడుతూ చూద్దాం అప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తారు అన్నది. అప్పుడు మీరు రూలింగ్ గవర్నమెంట్ ఉండే ఓడిపోయారు. ఇప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ ఉంది, నిలబడండి సార్. రాజకీయంగా కొట్లాడాలన్నట్టు, నేను వ్యక్తిగతంగా కాదు, రాజకీయంగా కొట్లాడండి. ఇవాళ ఎట్లుందంటే సార్, మల్కేల సంస్కృతి మైనంపల్లి దుష్మన్, మీ అందరూ దుష్మన్. శత్రువుడైతే మల్కారి మొత్తం శత్రువుడా సార్? ఎక్కడ సరిపోతుంది? ఒక సావులలో కలవద్దు, పెళ్లిళ్ళలో కలవద్దు, మాట్లాడుకోవద్దు, చేసుకోవద్దు అంటే ఏంటి సార్? ఇంత అరాచకమా సార్? ఉంటే కొట్టేదంటే రా, వచ్చి కొట్టి చంపేసి అయిపోయాయి కదా. ఇదేం రాజకీయం, ఇదేం సంస్కృతి? ఇట్లాంటి రాజకీయము సార్, ఇట్లాంటి రాజకీయం భారతదేశంలో ఎక్కడ లేదు. ఇక్కడ ఓన్లీ రౌడీ పరిపాలన నడుస్తుంది, రౌడీ రాజకీయం నడుస్తుంది సార్. ఫైనల్ గా మీ మీద దాడికి సంబంధించిన దాని మీద ఏ విధంగా అంటే మీ లోకల్ ప్రజానికం అయితేనేది, లేకపోతే మీ డివిజన్ సంబంధించినటువంటి ఓటర్ల, లేకపోతే డివిజన్ సంబంధించిన ప్రజల వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ ఒపీనియన్? సార్ నాకు 33 కాలనీలు ఉన్నాయి సార్. ప్రతి కాలనీ నుంచి కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది, వచ్చి కలవడం జరిగింది. సార్ ఒక మంచికి ఒక చెడుకు జరుగుతున్న యుద్ధం ఇది. ఏదైతే ఈ దాడి జరిగిందో నిజంగా కూడా ఇది హీనమైన చర్య ఇది. ఎందుకంటే రాజకీయంగా కొట్లాడే దమ్ము వాళ్ళకి లేదు సార్. మిమ్మల్ని ఓడగొట్టే దమ్ము లేకనే ఇట్లా మీ మీద పైచచ్చిక ఆనందం తీసుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. మీ సపోర్ట్ అంతా మీకే ఉంది, మా సపోర్ట్ అంతా అని చెప్పి ప్రతి కాలనీ వాళ్ళు కూడా చెప్తున్నారు, చెప్పడం జరిగింది, నన్ను వచ్చి కలవడం జరిగింది. సరే ఏది ఏమైనా సరే మానవత్వం అనేది ఉండాలి మనుషులకు, మానవత్వం ఉండాలి. ఆ మానవత్వం లేదు సార్. రేపు రమ్మనండి, నించోబెట్టమనండి, ఆయనకు దమ్ము ఉంటే వాళ్ళ క్యాండిడేట్ నించోబెట్టి ఒక 5 కోట్ల ఖర్చు పెట్టి నా మీద గెలిపియండి. అది రాజకీయం అంటారు, అది ఓపెన్ ఛాలెంజ్. అది లేక ఎట్లాగో సర్వేలు చేయించుకొని ఎట్లాగో మావాడు ఓడిపోతాడని చెప్పేసి ఇట్లా కక్ష సారింపు చర్య, నేను అతను ఎవడు పోలేదని చెప్పేసి నన్ను టార్గెట్ చేసి లిటరల్ గా భయప్రాంతులను చేస్తున్నారు సార్ మల్కాయి పబ్లిక్ ని. అంతే. ఓటర్లు కూడా ఇవాళ రేపు సార్ ఓటర్లు చాలా జెన్యున్ ఉన్నారు సార్. అన్ని చూస్తారు, ఎవరికి వెళ్తారు సార్. ఇలా ఒక మంచికి ఒక చెడు జరుగుతున్న సంఘర్షణ ఇది. ఒక రౌడీజానికి ఒక మంచితనానికి జరుగుతున్న సంఘర్షణ మల్కాయిలో. రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా చెంపదలు పడతాయి, ఓటర్లు డిసైడ్ చేస్తారు సార్. గతంలో అన్న ఒకసారి ఏదో ఒక వీడియోలో చూసినా నేను, మల్కారి టికెట్ ఇస్తే లాతు కొట్టినాను నేను. మల్కారి టికెట్ వస్తే లాతు కొట్టినా. మరి అదే మల్కారి వాళ్ళు మిమ్మల్ని గెలిపించినప్పుడు, అదే మల్కారి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి సార్? కేవలం తన కొడుకు గురించి మీరు పార్టీ మాట్లాడు, మేము లాయల్గా ఉన్నాం, మేము లాయల్గా ఇదే పార్టీని పట్టుకున్నాం సార్. 52,000 మంది మిమ్మల్ని తిరస్కరించి సార్, 52,000 మంది మిమ్మల్ని లాతు కొట్టితే మీరు పోయి అక్కడ పోయి పడ్డారు. ఇప్పుడు మెదక్లో మల్కారి టికెట్ ఇస్తే లాతు కొట్టినట్టు, మరి 52,000 మంది లాతు కొడుతున్నాయి కదా అటు పోయినావు. ఇది ఏదేమైనా కూడా మల్కాజ్గిరిలో సంబంధించి రౌడీ రాజకీయం చెల్లదు, ఇకపై మేమేంటో చూపిస్తామని చెప్పేసి కూడా రాము యాదవ్ చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ.